చదరంగంలో అయినా యుద్ధంలో అయినా రాజు పడిపోతే ఆట ముగిసినట్టే అనుకుంటాం. ఒకవైపు శత్రువులు అటాక్ చేస్తూ ఉంటే ఇంకొక వైపు సైన్యానికి ఆదేశాలు ఇచ్చే రాజు లేడు. ఆర్మీకి ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఏ క్షణం ఏం జరుగుతుందో అని దేశంలో ప్రజలు బిక్కుబిక్కుమని వణుకుతూ ఉన్నారు. ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి చూస్తూ ఉంటే రాజులేని యుద్ధం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. అలీ ఖమేనీ మరణం, ముస్తాబా ఖమేనీ అజ్ఞాతం, అర్ధాంతరంగా శాంతి చర్చలు. ఈ పరిణామాలు ఇరాన్ని ఏ తీరానికి చేరుస్తాయో అర్థం కావటం లేదు. ఇలాంటి టైంలో ఇరాన్ సుప్రీం లీడర్ గురించి ఒక షాకింగ్ అప్డేట్ వైరల్ అవుతోంది. ముస్తాబా ఖమేనీ కాలు తీసి ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టనున్నారు అనే వార్త. ఆయన ఫేస్ పూర్తిగా మారిపోనుంది అంటూ ఇంకొక వార్త. అసలు ముస్తాబా ఖమేనీకి ఏమైందో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. హలో, నమస్తే, వెల్కమ్ టు RTV. నేను సచిన్. అది 2026 ఫిబ్రవరి 28 అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ చీకట్లోకి వెళ్ళిపోయింది. సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆ దాడిలో దీంతో ముస్తాబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్ అయ్యారు. అయితే సుప్రీం లీడర్ అయిన తర్వాత ముస్తాబా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కెమెరా ముందుకి కనిపించలేదు. ఆ వ్యక్తి. దీంతో ప్రస్తుతం ఖమేనీ ఎక్కడున్నారు, ఆయన పరిస్థితి ఏంటి అని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అలాగే అంతర్జాతీయ మీడియాలో కూడా ఒక్కటే ఒక వార్త మోగుతూ ఉంది. ఏంటది? ముస్తాబా ఖమేనీ ఉన్నాడా? ముస్తాబా ఖమేనీ లేకపోతే ముస్తాబా ఖమేనీ కోమాలోకి వెళ్ళిపోవడం జరిగిందా? అసలు IRGC అతన్ని బందీ చేసిందా? ఇరాన్ పాలన ఎవరి చేతుల్లో ఉంది? ఫిబ్రవరిలో జరిగిన ఆ భీకర దాడి తర్వాత ముస్తాబా ఎందుకు బయటికి రావటం లేదు, ఎందుకు బయట ప్రపంచానికి కనిపించలేదు అని ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ముస్తాబా ఖమేనీ కాలు తొలగించారని, ముఖంపై కాలిన గాయాల కారణంగా ప్లాస్టిక్ సర్జరీ చేయాలని వార్తలు వస్తూ ఉన్నాయి. ప్లాస్టిక్ సర్జరీ వార్తలతో కొత్త అనుమానాలు తెరపైకి వస్తూ ఉన్నాయి. చనిపోయిన ముస్తాబా ప్లేస్లో మరొకరిని నామమాత్రంగా పెట్టి ఇరాన్ పాలన నడిపిస్తోందా అని చెప్పి, లేకపోతే నిజంగా ఆయనకే ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నారా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇలా యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ముస్తాబా ఖమేనీ హెల్త్ అప్డేట్ రోజుకో విధంగా వస్తూనే ఉంది. మొదట దాడుల్లో అంటే ఫస్ట్ అటాక్స్ జరిగాయి కదా, అప్పుడు ముస్తాబా తీవ్రంగా గాయపడ్డారని, ఆయన మెదడుకి దెబ్బ తగిలిందని, కోమాలో ఉన్నారని కొన్ని అరబ్ మీడియా సంస్థలు రాసుకొచ్చాయి. ఓ కాలు కూడా విరిగిందని సోషల్ మీడియాలో తెగ వైరల్ కూడా అయింది. తర్వాత ఆయన ఆ దాడుల్లోనే. కానీ దేశంలో అలజడి చెలరేగకుండా ఉండేందుకు ఇరాన్ సర్కార్ ఆ నిజాన్ని రహస్యంగా ఉంచింది అని వార్తలు వచ్చాయి. ఇది అరబ్ మీడియాకి సంబంధించి మాట్లాడుకున్న మాటలు. ఇప్పుడు అంతర్జాతీయ మీడియా సంస్థలు, న్యూయార్క్ టైమ్స్ కావచ్చు అండ్ మన ది హిందూ లాంటి సంస్థలు కూడా ఈ విషయాన్ని చెప్పుకొచ్చాయి. ఏమని? ముస్తాబా బ్రతికే ఉన్నారు, కానీ ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ముఖం, పెదవులు కాలిపోవడంతో మాట్లాడలేకపోతూ ఉన్నారు. ఒక కాలుకి 3 సార్లు సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయనకి ప్లాస్టిక్ సర్జరీ చేయాలని డాక్టర్లు అంటున్నారు అంటూ రాసుకొచ్చాయి. మరి సుప్రీం లీడర్ పరిస్థితి ఇలా ఉంటే దేశాన్ని ఎవరు నడిపిస్తూ ఉన్నారు? ఇది కదా క్వశ్చన్ వస్తూ ఉంటుంది. అయితే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ముస్తాబా ఖమేనీ ప్రస్తుతం తన పవర్స్ మొత్తాన్ని IRGC జనరల్స్కు అప్పగించారు అనేది వినిపించే మాట అండ్ వినిపించే వార్త. ప్రస్తుతానికి ఆయన ఒక నామమాత్రపు లీడర్గా మాత్రమే ఉన్నారు. డెసిషన్స్ అన్ని మిలిటరీ కమాండర్లే తీసుకుంటూ ఉన్నారు. ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ ఆయన స్వయాన డాక్టర్ కావడంతో ముస్తాబా ఖమేనీ ట్రీట్మెంట్ ఆయనే పర్యవేక్షిస్తూ ఉన్నారు అనేది ఇక్కడ బయటకు వస్తున్న సమాచారం. చివరికి ముస్తాబా ఖమేనీ బ్రతికి ఉన్నారని మెజారిటీ ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా నమ్ముతూ ఉన్నాయి. కానీ ఆయన మళ్ళీ పబ్లిక్లోకి రావడానికి చాలా టైం పట్టొచ్చు అని మాట్లాడుకుంటున్న సందర్భం. హిస్టరీలో ఎన్నో సామ్రాజ్యాలు రాజులేని కారణంగా కుప్పకూలాయి. ఇప్పుడు ఇరాన్ కూడా అదే అంచనా ఉందా? ముస్తాబా ఖమేనీ త్వరలోనే బయటకు వచ్చి తన ఉనికిని చాటుకుంటారా, లేక ఈ రాజులేని యుద్ధం ఇరాన్ పతనాన్ని శాసిస్తుందా? ఇలాంటి చాలా క్వశ్చన్స్ వినిపిస్తూ ఉన్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? ఒక దేశానికి బలమైన నాయకుడు లేకపోతే ఆ దేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.